హలో అందరికి వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు మినపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకోవాలి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అంతా కలిసేలా మంచిగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే 2 లవంగాలు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోనే నానబెట్టి పెట్టుకున్న మినపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మినపప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అంతా కలిసేలా మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మినపప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా మినపప్పు ఉడికించుకున్నాక మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మినపప్పు కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.